విద్యార్థిని విద్యార్థులారా, భావి భారత పౌరులారా, అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా ఒకరిద్దరు ఇంకా స్కూల్కి రాలేదు. ఎందుకు రాలేదు? 9 గంటల లోపే స్కూల్లో ఉండాలి. ఆలస్యంగా రాకూడదు. ఓకేనా? మీరు వస్తూ వాళ్ళని పిలుచుకొని రావాలి. ఓకేనా? మీరే ఆలస్యంగా వస్తే ఇంకా చిన్నపిల్లలు వాళ్ళేమనుకుంటారు, మా అన్నోళ్ళే లేటుగా వస్తున్నారు, మాదేముందులే అనుకుంటారు. అవునా కదా? కాబట్టి మీరు లేట్ అవ్వకుండా తొందరగా రావడానికి ప్రయత్నం చేయండి. వస్తూ చిన్నపిల్లల్ని కూడా తొందరగా స్కూల్కి వచ్చేలాగా ప్రోత్సహించండి. తర్వాత ఈరోజు మీకు నేను ఒక మంచి విషయం చెప్తాను. అదేంటంటే, మనం ఎందుకు చదువుకోవాలి? చాలామందికి డౌట్ వచ్చిందా? చాలామంది పిల్లల్లో రోజు యూనిఫామ్ వేసుకొని బ్యాగ్ తగిలించుకొని, ఏందిరా నాయన ఈ జాతర, రోజుకి స్కూల్కి రావాలి, సార్ వాళ్ళు ఏదో చెబుతూ ఉంటారు అని అర్థం కాని పాఠాలు ఏమిటి గోళ అని అనిపిస్తూ ఉంటుంది చాలామంది పిల్లలకి. వాళ్ళెవరికి సరిగా స్కూల్కి రాని వాళ్ళకి అలా అనిపిస్తూ ఉంటుంది. రోజు స్కూల్కి వచ్చే వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసా? ఇంకా మంచి విషయాలు తెలుసుకోవాలి, ఇంకా పుస్తకాల్లో ఉన్న పాఠాలు నేర్చుకోవాలి, నేను గొప్పవాడిగా ఎదగాలి, మా అమ్మ నాన్నల్ని బాగా చూసుకోవాలి అని అనిపిస్తుంటుంది. నిజానికి అలాంటి లక్షణాలు ఉండడం చాలా మంచిది. తర్వాత చదువు అంటే ఏం లేదు, అది మనం సమాజంలో ఎలా బ్రతకాలి అనేటువంటి విజ్ఞానాన్ని తెలుసుకోవడమే చదువు. అర్థమవుతుందా? అయితే మనకి అక్షర జ్ఞానం ఉండాలి. ముఖ్యంగా ఈ సమాజంలో బ్రతకాలంటే అక్షర జ్ఞానం ఉండాలి. అక్షర జ్ఞానం ఉన్న వాళ్ళని అక్షరాస్యులు అంటారు, అక్షర జ్ఞానం లేని వాళ్ళని నిరక్షరాస్యులు అంటారు. అంటే చదవడం రాయడం రాని వాళ్ళని నిరక్షరాస్యులు అంటారు, చదవడం రాయడం వచ్చిన వాళ్ళని అక్షరాస్యులు అంటారు. అక్షరాస్యులు అయినంత మాత్రాన మనము విజ్ఞానాన్ని సముపార్జించుకున్నట్టు కాదు. మనము ఏది మంచి ఏది చెడు అనే విషయాలు తెలుసుకొని మన జీవితంలో ఎదగడానికి ఉపయోగించుకోవడమే అది నిజమైనటువంటి విజ్ఞానము. కాబట్టి ప్రతిరోజు స్కూల్కి రండి, ఆ విషయాలు తెలుసుకోండి, సమాజంలో నీతిగా నిజాయితీగా ధర్మంగా బ్రతకండి, మీ అమ్మా నాన్నల్ని బాగా చూసుకోండి. సరేనా? చేస్తారా? ఓకే, వెరీ గుడ్. జై హింద్.